ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024 ఎన్నికలకు ముందు బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఒక కూటమిగా ఏర్పడుతూ అనేక రకాలైనటువంటి హామీలు ఇవ్వడం, ఆ హామీలలో సూపర్ 6 అనే దాన్ని చాలా పెద్దగా హైలైట్ చేసి గత ప్రభుత్వం కంటే మేము ఇంకా ఇస్తాం, ఎక్కువ మందికి ఇస్తాం, అనేక రకాలుగా ఇస్తామని చెప్పి జనాలని మభ్యపెట్టి మాయ చేసి ఈరోజు సంవత్సరం పూర్తయిన తర్వాత మేము గొప్ప పాలన చేశాము, ఏడాది సంబరాలు అని చెప్పేసి ప్రకటనలు చేస్తూ ఉన్నారు. ఏమి చేశారని, మీరు చెప్పిన మాటలేమిటి, ఈ సంవత్సర కాలంలో చేసిన చేతలేమిటి? మీ యొక్క హామీలు మాటలకే పరిమితమైనయా, లేక ఏదైనా చేతల్లో నిజరూపం దాల్చిందా అని ఈరోజు ఏ ఊరు వాడక వెళ్ళినా కూడా ప్రజలు నిలదీస్తున్నారు, అడుగుతున్నారు. ప్రజల తరపున లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఈ 3 పార్టీల కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉంది. మీరు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి మాటలేమిటి, హామీలేమిటి? ఒక బాల్ కొడితే 6 రన్స్ వచ్చినట్టుగా సూపర్ 6 అని 6 హామీలు ఒకేసారి ఇస్తున్నామని చెప్పేసి మీరు కొట్టిన బంతి ఏమైపోయింది, ఎక్కడికి పోయింది? సూపర్ 6 అంటే మాటలతో మోసం చేయడమా, లేకపోతే చేతలతో నిజంగా చూపిస్తారా అనేటువంటి ప్రశ్న ఈరోజు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది. అది 6ఆ లేకపోతే మోసానికి ఫిక్సా అనేటువంటి అనుమానం ఈరోజు ప్రజల్లో ఉన్నది. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నది. మీరు ఏడాది దేనికయ్యింది? మీరు నిజంగా చెప్పిన హామీలు నెరవేర్చడానికి ఏడాది అయిందా, లేకపోతే మోసానికి ఏడాది అయిందా? అభివృద్ధి పేరట చేస్తున్న అప్పులకు ఏడాది, యువగళం పేరుతో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తాము, ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పి నెట్ట నిలువున ముంచిన దానికి ఏడాది, మహిళలకు ఆడబిడ్డల నిధి అని చెప్పి మహిళలను మోసం చేసిన దానికి ఏడాది, అన్నదాత సుఖీభవ అని పేరుతో రైతులను దగా చేసిన దానికి ఏడాది. దేనికి ఏడాది? ఏ ముఖంతో మీరు సంబరాలు పెట్టుకుంటారు? అణగారిన వర్గాలపై జరుగుతున్న అన్యాయానికి ఏడాది, బలహీన వర్గాలపై జరుగుతున్నటువంటి దాడులకు ఏడాది, వెనుకబడినటువంటి వర్గాలకు చేసినటువంటి మోసం, ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఎస్టీలకు 50 సంవత్సరాలు దాటితే పెన్షన్ ఇస్తామని చెప్పి వెనుకడుగు వేసిన దానికి ఏడాది, ఆడబిడ్డలపై జరుగుతున్న అఘాయిత్యాలకు ఏడాది. మీరు సుపరిపాలన అందించారని మీకు మీరు డప్పు కొట్టుకుంటున్నారు. మీకున్న మీడియా ద్వారా లేనటువంటి విషయాన్ని ఉన్నట్టుగా ప్రలోభాలకు గురి చేస్తూ ప్రచారం చేస్తూ ఉన్నారు. మీరు అందించాల్సింది పాలన కేవలం మాటలకే పరిమితమైంది. ఈ సంవత్సర కాలంగా కూటమి ప్రభుత్వం అనేది జనాభిప్రాయం. మాటలు కాదు, చేతలు కావాలి. హామీలతో మాటలు చెప్పడం కాదు, ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. అది ప్రజలు కోరుకుంటున్నారు. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రజల తరపున కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తున్నది, ప్రశ్నిస్తున్నది. మీరిచ్చినటువంటి హామీలు ఖచ్చితంగా నెరవేర్చి తీరాలి. రాబోయేటువంటి 4 సంవత్సరాల కాలంలో అన్ని హామీలు నెరవేర్చాలి. అది మీరు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి చేయాల్సినటువంటి బాధ్యత. అయితే ఈరోజు దేనికి ఏడాది అయిందంటే, అన్నీ కలిపి నెట్ట నిలువున ఆంధ్ర రాష్ట్ర ప్రజలను నట్టేట ముంచిన దానికి ఏడాది. దేనికి ఏడాది? లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తూ ఉన్నది.